6 నెలల కాలంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం సాధ్యం కాదని, కానీ దశల వారీగా వాటిని అమలు చేస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. అసెంబ్లీకి వచ్చి జగన్ మాట్లాడితే బాగుంటుందన్నారు. హామీల అమలు విషయంలో ప్రతిపక్షాలు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శిస్తున్న పార్థసారథితో విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఓవైపు అన్నదాతల సమస్యలు, మరోవైపు విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశం, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన బీజేపీ నాయకత్వం, బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనతో మాట్లాడేందుకు బీజేపీ శాసనసభ్యులు పార్థసారథి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తే కనుక? అంటే మీకు కూటమి ప్రభుత్వం వచ్చి 6 months అయింది. ఇందులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఆందోళన పిలుపునిచ్చింది. అదేమంటే కూటమి ప్రభుత్వం పైన భారీ ఎత్తున వ్యతిరేకత ఉందని కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి? వాళ్ళు కావాలనే ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రపంచానికి కనిపించకుండా దుర్మార్గాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేను ఈరోజు సూటిగా అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓడిపోయిన తర్వాత ఇన్ని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి ప్రజల సమస్యలు ప్రస్తావించినాడా? పోనీ ఆయన సాధించింది ఏమైనా ప్రజలకి చెప్పినాడా? ఈరోజు ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత, ప్రజలు ఆయన్ని మాకు వద్దయ్యా బాబు నువ్వు ముఖ్యమంత్రిగా అని చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టేయడానికి ప్రజల ముందుకు వచ్చి రకరకాల ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. ఈరోజు కలెక్టర్లకు మేము రిప్రజెంటేషన్ ఇస్తామనంటారు, రైతుల మీద ఇస్తామంటారు, అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద ఇస్తానంటారు, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇస్తామని ముసలి కన్నీరుగా అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి, 5 సంవత్సరాలు రైతును పట్టించుకోకుండా వాళ్ళ రైతాంగాన్ని సర్వనాశనం చేసి వ్యవసాయానికి ఏ విధంగా పనికి రాకుండా చేసిన తర్వాత ఈరోజు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ రైతుల పక్కన వెళ్ళి కూర్చొని మీరు ఉద్యమం చేస్తామంటారు? ఆలోచన చేయండి. రైతులు నమ్ముతారు అసలు మిమ్మల్ని? అంతేందుకు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మీరు విద్యుత్ ఛార్జీలు పెంచుదామనుకుంటున్నారు, అందువల్ల మేము ఉద్యమం చేస్తామంటే ఇంతకంటే నాటకం ఇంకేదన్నా ఉందా? దొంగ నాటకాలు ఆడకూడదు. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి, అయ్యా ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చి మోసం చేసింది మీరు కదా? మరి అలా 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. మేము చెప్పిన సూపర్ 6తో పాటుగా చెప్పిన హామీలని నెరవేరుస్తాము అని చెప్తా ఉన్నాం. మీరు కూడా అప్పుడు ఈయన గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు 5 సంవత్సరాల దాకా మీరు కొనసాగిస్తూనే ఉన్నారు తీర్చడానికి. అంతెందుకు, పెన్షన్లు పెంచమంటే సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 చెప్పున 5 ఏళ్ళు పెంచారు మీరు. మేము అధికారంలోకి రాగానే ఒక్క రోజులోనే 1000 రూపాయలు పెన్షన్ను పెంచి ఈరోజు ప్రజలకి మంచి చేసిన ప్రభుత్వం మాది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మేము వెంటనే అమలులోకి తీసుకొచ్చాం. మిగిలినవన్నీ కూడా 100కు 100% ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అందరు ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు, ఖజానాని ఖాళీ చేశారు, ₹1 లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని నడపడానికి ప్రతి 1వ తారీఖున జీతం ఇవ్వడానికి, 1వ తారీఖు ప్రతి ఒక్కటి టంచనగా పింఛన్లు ఇవ్వడానికే తలకు మించిన భారంగా తయారైంది. అయినప్పటికీ కూడా అధైర్యపడకుండా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం, సంక్షేమం బాటలో నడిపిస్తున్నాం. విశ్వసనీయత అనేది కోల్పోయింది ప్రభుత్వం, ఎందుకంటే ఇచ్చిన హామీలైనటువంటి అమలు చేయలేకపోయింది కాబట్టి. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 5-6 నెలల కాలంలో విశ్వసనీయత అనేది కోల్పోయిందని కూడా జగన్ విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సార్, 6 నెలల్లో అన్ని సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు ఏమిటిని వెతుక్కోవడానికే మాకు 6 నెలల సమయం సరిపోవట్లేదు, ఇంకా వెతుక్కుంటా ఉన్నాం. ఆయన చేసినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికే మాకు ఇంత సమయం పడతా ఉంది. మరి ప్రజల కోరికలను తీరుస్తాను, ఒకటొకటి తీరుస్తాను. ఇప్పటికే 2 తీర్చాము, మరొకటి సంక్రాంతి కల్లా ఇంకొక కోరిక తీరుస్తామన్నాం. ఇంకా మాకు 5 సంవత్సరాల సమయం ఉంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు, కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు అలా కాకుండా ఏదో రకంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనే మభ్యపెట్టి వాళ్ళ వైపు నుంచి నిలబడి ఏదో ఉద్యమం చేస్తామంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన ఆలోచన విధానం కూడా కాదు. దీన్ని ప్రజలు కూడా హర్షించరు. మీకు చేతనైతే
ప్రతిపక్షంగా ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోట్లాడాలి, లేదా సరే నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వం మంచిగా పనిచేసేలాగా ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా సలహాలు సూచనలు ఇవ్వాలి. అవన్నీ కాకుండా ఏదో విధంగా రెచ్చగొట్టేటువంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి హితవు మూలుతున్నారు. ఒక మాట చెప్పండి, రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం చూసాము కాకినాడ పోర్టు కేంద్రంగా. అందులో ఆర్థిక మంత్రి వియ్యంకుడికి సంబంధించినటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. అదే విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలి? బీజేపీగా మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వంలో దీన్ని ఏ విధంగా దీనిపైన ఉక్కుపాదం మోపుతారు? కూటమి ప్రభుత్వం బియ్యం మాఫియాని మాఫియా లాగానే చూస్తుంది తప్ప దీంట్లో రాజకీయాలు కానీ దీంట్లో వ్యక్తిగతమేమి దీంట్లో తన మన భేదాలు అసలు ఉండే అవకాశమే లేదు. ఎవరెవరైతే ఈ మాఫియాలో ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పారేస్తామని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. అధికారులున్నా, రాజకీయ నాయకులున్నా, ఎమ్మెల్యేలున్నా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులున్నా సరే వీళ్ళందరినీ కూడా సరిచేసే బాధ్యత ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం. ఒక్క గింజ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుంచి భవిష్యత్తులో బయటికి పోయే అవకాశమే లేదు. 100కు 100% ఈ మాఫియాని నిర్మూలిస్తాం, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలకి పులి స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఫైనల్గా ఒక్కటి, ఈవీఎంకి సంబంధించి పదే పదే విమర్శలు వస్తున్నాయి. నిన్నగా మన శరద్ పవార్ లాంటి కీలకమైనటువంటి నేత కూడా మనకి ఈవీఎంలు ఎందుకు, బ్యాలెట్కి వెళ్ళాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. దీనిపైన మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం స్టాండ్ ఎలా ఉండదు? మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఈవీఎంలు అన్నవి వాటిని దుర్భేద్యమైనవి, వాటిని కరప్ట్ చేయడం సాధ్యం కాదు అని చెప్పాం. ఎలక్షన్ కమిషన్ ఇంతకుముందు సవాల్ కూడా విసిరింది. అయ్యా ఎవరైనా సరే, ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఇంతమంది మేధావులు అని చెప్పుకుంటున్నారు, మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఎవరన్నా వచ్చి ఈవీఎం మిషన్ని కరప్ట్ చేసి చూపించండి, అది తప్పు అని నిరూపించండి, 2 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామని చెప్పి ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. మరి ఎవరు రాలేదే. కొంతమంది వచ్చి ప్రయత్నం చేశారు, చాలా బాగుందని చెప్పిపోయినారు కదా. ప్రపంచమంతా కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ బ్రహ్మాండంగా ఉందని, ఈవీఎంలు చేస్తున్నటువంటి పనిని ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు గెలిస్తే మాత్రం ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినట్టు, వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు కరప్ట్ అయినట్టుగా. ఇది ఎక్కడ న్యాయం అర్థం కాదు. అంటే ప్రతి ఒక్కసారి ఇప్పుడు మేము కూడా చాలా ఎన్నికల్లో ఓడిపోయాం. అంతెందుకండి, 11 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఆ 11 మేము నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేసే పని అయితే ఆ 11 ఎందుకు వదిలేసినట్టు? అవేం పాపం చేసినాయి? మాకు 175 మాకు కావాలి కదా, మరి అక్కడెందుకు ఓడిపోయినట్లు కదా. ఇప్పుడు ఊరికి ఆరోపణలు చేయడానికి నాలుగు నరం లేదని, మాట్లాడడానికి ఏమైనా మాట్లాడచ్చు రాజకీయాల్లో, దానికి పద్ధతి అంటూ ఉండాలిగా. మొత్తం మీద 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారులను చేపట్టిన తర్వాత అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా హామీలను అమలు చేస్తాం. అదేవిధంగా జగన్ చేసినటువంటి రాజకీయ విమర్శలకి ముందు అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్తే బాగుంటుందని కూడా పార్థసారథి సలహా ఇస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.